ఉందన్న బెల్లం కూడా సాయి శ్రీనివాస్ అయితే కుమ్మేసిండు. ఇప్పటిదాకా హర్రర్ కామెడీ సినిమాలు వచ్చినాయి కానీ ఇలాంటి సినిమా మాత్రం అసలు ఎప్పటికి రాలేదు. ఇలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అన్నకే కొంచెం ముందుకు పోతున్నాడు కదా అనుకున్నావు కానీ ఈ రేంజ్ లో ముందుకెళ్ళినని మేము అనుకోలేదు. ప్రతి ఒక్క ఫ్రేమ్ కొత్తగా ఉంది. మీరు చూస్తే కనుక ప్రతి ఒక్క మూడు నాలుగు సార్లు ఫోన్ సినిమా చూడొచ్చు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఏదో చూసినాం అనిపిస్తుంది కానీ మన ఊహకు అందనట్టు అన్ని సీన్లు ఉన్నాయి అందులో. బ్లాక్ బస్టర్. డైరెక్షన్ గానీ బీజిఎం గానీ కుమ్మి పడేసారు. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతం ఉంది. దాంట్లో ఒక్క మైనస్ అంటే ఏమీ లేదు. ప్రతి ఒక్క ఫ్రేమ్ బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ అద్భుతం. సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది సినిమా. అందరూ చూడొచ్చు. ఉంది, ఖచ్చితంగా ఉంది. అసలే ట్విస్ట్ సెకండ్ పార్ట్ లోనే ఉంటుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు నచ్చుతుంది. సూపర్, చాలా అద్భుతం. ప్రతి ఒక్క ఫ్రేమ్ ఒక క్లైమాక్స్ లోనే ఉంటుంది. సినిమాలో ఒక్క మైనస్ మాత్రం ఏం లేదు. ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్. ఒక హిట్, ధైర్యంగా చూడొచ్చు. సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ తగ్గట్టుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. యాక్టింగ్ ఏమన్నా బెల్లకొండ ఇంప్రూవ్ అయింది. మంచిగా వాళ్ళు తిరుగులేదు. మనోడు పానంటే వెళ్ళిపోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. చూడు 5 out of 5. చాలా బాగుందన్న. మంచిగా బెల్లమన్న అన్నట్టు ఫోన్ అయితే చూడలేదు ఎవరు, మోస్ట్లీ ఎవరు ఫోన్ చూడలేదు. అదే చూస్తుంటే అంతా ఫస్ట్ 10 minutes కే ఎస్టాబ్లిష్ చేశాడు. స్టార్టింగ్ లో ఒక సాంగ్ అక్కడ కట్ చేస్తుంటే బాగుండు, కానీ ఫ్లో అంతా బాగుంది. ఇట్లా హీరోయిన్ పెట్టినట్టు అదే నార్మల్ గా ఉన్నట్టు ఏమి ఉండదు. హీరోయిన్ మంచి క్యారెక్టర్ ఉంది, అనుపమ మంచి క్యారెక్టర్ ఉంది ట్రైలర్ చూపించినట్టు. ఇంకా కామెడీ హైపరాది స్టార్టింగ్ లో తర్వాత ఇంకా కామెడీ ఏమి ఉండదు, కానీ మంచి సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. బీజిఎం బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుంది? అంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ సెటప్ చేస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్ లో మన శాండీ మాస్టర్ ఉన్నాడు కదా, లోక విలన్, చింపేషన్ యాక్టింగ్ సూపర్. క్లైమాక్స్ బాగుంది. లాస్ట్ లో కొంచెం ఏదో పార్ట్ 2 లీడ్ వదిలినట్టు వదిలిండు, అది బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇక్కడ మన ప్రసాద్స్ లో కూడా సౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది కాబట్టి దాని వల్ల చాలా ఇట్లా జంప్ స్కేర్ బీజిఎం ఇస్తారు కదా, అప్పుడు ఒకటి ఉంది. హారర్ సీన్లు అంతేం లేవు కానీ బీజిఎం వల్ల అనిపిస్తుంది. కామెడీ హైపరాది కామెడీ ఉంటది స్టార్టింగ్ లో కొద్దిసేపు, మధ్య మధ్యలో అలా 2-3 డైలాగులు వేస్తుంటారు. ఉంది. అండ్ మాత్రం చాలా బాగా హీరో తీసిండు. లోకాలో ఎంత మంచిగా చేసిండో దానికన్నా బ్యాడాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. మస్తు అనిపించింది. అదైతే కిరాకుంది సినిమా. చాలా దద్దరిల్లిపోయింది. ప్రతి ఒక్కళ్ళ రోల్ ని చాలా ఈక్వల్ గా చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. కామెడీని, థ్రిల్లర్ ని, ప్రతి ఒక్కళ్ళు ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ని, మెయిన్ దా థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ని చాలా బాగా అనిపించింది. స్టోరీ ఉంది. స్టోరీతో పాటు యాడ్ అయ్యే సీన్స్ గానీ, ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్సెస్ గానీ చాలా బాగా అనిపించింది. ఎలివేషన్స్ కాదు భయ్య, ప్రతి మూవీ నిజంగా క్లైమాక్స్ అంటారు చూడండి, అంత థ్రిల్ ఎఫెక్ట్ ఫీల్ అయ్యాను. మెయిన్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ బీజిఎం చాలా అల్టిమేట్ గా అనిపించింది నాకు. నిజంగా ప్రతి ఒక్కరి క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, హీరోయిన్ అని ఏం కాకుండా అందరికి ఈక్వల్ గా బాగా రోల్ పర్ఫామ్ చేశారు. మెయిన్ ఆ విలన్ రోల్ కూడా అల్టిమేట్ గా చేశారు. కన్ఫామ్ గా చాలా బాగుంది. కన్ఫామ్ గా మస్ట్ వాచ్ మూవీ. సినిమా అయితే బ్రిలియంట్ హర్రర్ థ్రిల్లింగ్ అయితే మామూలుగా వెళ్ళలేదు భయ్య. అర్థం వెళ్ళిపోయింది. సినిమాకి వెళ్ళేటప్పుడు ఏదో సరదాగా అని ఫ్రెష్ తో వెళ్ళా భయ్య. వచ్చిన తర్వాత అయితే భయపడుతూ వచ్చాను భయ్య. సినిమా చేసిన తర్వాత ఇష్కంతపూరి అనే పేరు వింటేనే భయపడేటట్లు చేశాడు భయ్య. సినిమాలో అయితే ఫస్ట్ 10 minutes తర్వాత హీరో చెప్పినట్లు సెల్లెలు చూసుకుంటారు అనుకున్నారు కదా భయ్య. సెల్లెలు చేతిలో పెట్టుకొని గుడ్డికాయలు తీసుకుని తర అని సీట్లు పట్టుకొని ఊగిపోయారు భయ్య. ఆ 10 minutes మాత్రమే కామెడీ ఉంటుంది భయ్య. తర్వాత మాత్రం థ్రిల్లింగ్ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించలేరు భయ్య. ఆ మిస్టరీ అనేది ఏ ఒక్క ప్రేక్షకుడు ఊహించలేని మిస్టరీ క్రియేట్ చేశారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ అనేది అత్తరిల్లిపోయింది భయ్య. అనుపమ పరమేశ్వర్ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. అనుపమ పరమేశ్వరంలో భూతం వచ్చిన తర్వాత అయితే అసలు హీరోనే భయపడిపోయాడు. ఆ విధమైన ట్విస్ట్ ఫస్ట్ హాఫ్ లో ఉండబోయా. సెకండ్ హాఫ్ లో కూడా ఏమనిపించదు. లాస్ట్ క్లైమాక్స్ లోనే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తాయంటే ఆ ట్విస్ట్లకి చూసి స్క్రీన్ లో ఏం జరుగుతుందని ప్రేక్షకులు కూడా అర్థం కాలేదు భయ్య. అంతే ఆ ఊహా ప్రపంచంలోకి మనం కూడా తీసుకెళ్లిపోయారు భయ్య. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు ఇచ్చారో కానీ భయ్య, ఆ థ్రిల్లర్ మూవీకి పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి గుండెలు దడ మోగించేటట్లు చేశాడు భయ్య. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా దయ్యాన్ని చూసి భయపడారంటే అర్థం చేసుకోవచ్చు భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు దయ్యం అంటే భయం ఉన్నా లేకపోయినా ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు భయ్య. ఆ విధమైన కర్రర్ కామెడీ థ్రిల్లింగ్ ఇచ్చి పడేశాడు భయ్య. కర్రర్ సినిమాలని ఇష్టపడే ప్రతి ఒక్కరు కాకుండా అదర్ సినిమాలని ఇష్టపడకపోయిన వాళ్ళకి కూడా ఈ సినిమా నచ్చేస్తాడు భయ్య. ఆ విధమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేశాడు ఆ సినిమాలో.
బెల్లమన్న కమ్బ్యాక్ మూవీ భయ్య, బెల్లమన్న కమ్బ్యాక్ మూవీ. Okay, okay. సినిమా అయితే సూపర్ థ్రిల్లింగ్ ఇచ్చి పడేసింది భయ్య. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా క్లైమాక్స్ బాగా అన్ఎక్స్పెక్టెడ్ ఉంది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. హర్రర్ అన్నారు కదా, హర్రర్ కంప్లీట్ ఎంజాయ్ చేయొచ్చు. ఆర్ఆర్ సౌండ్ విజువల్ కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఇంకో హీరో పర్ఫార్మెన్స్ మీకు ఎలా? హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, దానికి మిగతా characters? పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. మిగతా క్యారెక్టర్ క్యారెక్టర్స్ కూడా అన్ని బాగున్నాయి, సాంగ్స్ బీజిఎం బాగున్నాయి. అన్ని బాగున్నాయి. మీరు ఎంజాయ్ చేశారా? నేను ఎంజాయ్ చేశాను, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో ఎంజాయ్ చేశాను. టేస్ట్లు బాగున్నాయి. మూవీ ఎలా ఉంది? టేకింగ్ అది బాగుంది. హర్రర్ ప్రామిసింగ్ ఉందా? అంత ప్రామిసింగ్. హీరో 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 పర్ఫార్మెన్స్